ఈరోజు సమాజంలో చూడండి ఏం జరుగుతుంది. అన్యాయం, అక్రమం ప్రభుత్వాలే ప్రోత్సహించి ఈరోజు అమ్ముతున్నాయి. ఏమమ్ముతున్నాయి? దాని మీద రాస్తారు మళ్ళా, ఏమండి మా తప్పు లేకుండా మేము రాసేస్తున్నామండి. ఏమండి గుట్కా ప్రాణాంతకం, కైని ప్రాణాంతకం. ఏమండి స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మరి ఇంజూరియస్ టు హెల్త్ అయినప్పుడు ఎందుకయ్యా అమ్ముతున్నావు వాటిని? దానివల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడిపోతారు నీకు తెలుసా? తాగిన మైకోలో రోడ్డు ఎక్కిన తర్వాత, వాడు స్టీరింగ్ పట్టుకున్న తర్వాత వాడికి హాని, వాడితో పాటు అమాయకులను రోడ్డు మీద ప్రయాణిస్తున్న వాళ్ళకి హాని. ఎందరు చచ్చిపోతారో తెలియదు, ఎంతమంది తాళి తెగిపోతుందో తెలియదు, ఎంతమంది పిల్లలు దిక్కులేని వాళ్ళుగా, అనాథులుగా, తల్లులు లేని వారుగా, తండ్రులు లేని వారుగా మారిపోతారో తెలియదండి. ఎందుకంటే వాడు ఎక్కిన మత్తులో ఏం చేస్తున్నాడో తెలీదు. మరి సమాజంలో ఎందుకు? ఓన్లీ నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచ దేశాల్లో ఈ మత్తులను ఎందుకు అమ్ముతున్నారు చెప్పండి? నువ్వు తాగినా పర్వాలేదు, చెడిపోయినా పర్వాలేదు, రోగం వచ్చినా పర్వాలేదు, నువ్వు చివరికి నీ అవయవాలని చెడిపోయి క్యాన్సర్తో మంచం పట్టి 80 ఏళ్ళు బతకవలసిన వాడు 50 ఏళ్లకు 20 ఏళ్ళు ముందు చచ్చిపోయినా పర్వాలేదు. ఏమండి? కానీ మా వ్యాపారాలు సాగాలి, మాకు లాభాలు రావాలి అంటే ఎదుటివాడి ప్రాణం మీద నువ్వు బ్రతుకుతావా?